RTI Live News. Ask for right. కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లా సిర్పూర్ నియోజకవర్గం చింతలమానేపల్లి మండలంలోని శివాజీ చౌక్లో కాంగ్రెస్ నాయకులు నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా పలువురు నాయకులు మాట్లాడుతూ దేశంలోని పేదలు గ్రామీణ ప్రజలకు ఉపాధి కల్పించిన మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం పేరును మార్చడం అత్యంత దుర్మార్గమైన నిర్ణయమని మండలం కాంగ్రెస్ అధ్యక్షులు సులకరి మహేష్, డబ్బా సర్పంచ్ సంతోష్, నానయ్య, మహేష్, జాడి దిలీప్, భూపతి అన్నారు. ఆదివారం చింతలమానేపల్లి మండలం కేంద్రంలో కాంగ్రెస్ నాయకులు ప్లకార్డులు పట్టుకుని బీజేపీకి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ పథకానికి మహాత్మా గాంధీ పేరు తొలగించడం గాంధీజీ ఆశయాలకు అవమానమని, ఇది కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం చేస్తున్న రాజకీయ కక్ష సాధింపు చర్యకు నిదర్శనమన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు మహేష్, నాయకులు మాజీ ఎంపీపీ డుబ్బుల నానయ్య, డుబ్బుల వెంకన్న, యూత్ అధ్యక్షులు బండి మహేష్, భూపతి నారాయణ, సర్పంచ్ గణేష్, లక్ష్మాజీ, శంకర్, బింకరి నారాయణ, కొడప భీమరావు, సుగుణ, సర్పంచ్ మహేష్ గౌడ్, తొంబ్రే శ్రీనివాస్, ఉప సర్పంచ్ మారుతి, కొండు శంకర్, నరసింహులు, వెంకటేష్, లచ్చన్న, బుచ్చయ్య, నరేష్, బలరాం, నందులాల్, హరిలాల్, రమేష్, వసంత్, దస్తగిరి తదితరులు పాల్గొన్నారు. ఈరోజు రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చినటువంటి ఆదేశాలతో మా నాయకులు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ఎమ్మెల్సీ దండే విఠలయ్య గారి ఆధ్వర్యంలో ఎప్పుడు మాట్లాడినా గాంధీ తాతను మాట్లాడు. జై కాంగ్రెస్. ఈరోజు దేశంలో చూసినట్లయితే మహాత్మా గాంధీ ఉపాధి హామీ పథకంలో మహాత్మా గాంధీ పేరును తొలగించి వికసిత్ జీరామ్జీ అనే కొత్త పేరును లోక్సభలో బిల్లు పెట్టడం జరిగింది. దీన్ని నిరసిస్తూ మన గౌరవ ఎమ్మెల్సీ దండ విఠల్ గారి యొక్క ఆదేశాల మేరకు చింతలమానేపల్లి మండల కేంద్రంలో నిరసన కార్యక్రమం చేపట్టడం జరిగింది. భారతదేశంలో బ్రిటిష్ వారి పాలన కొనసాగిస్తున్నప్పుడు దేశ స్వాతంత్రం కోసం అనేక యోధులు మరి అమరులు ఉన్నారు. వారిలో కొంతమంది సాయుధ పోరాటం చేశారు. అదే మాదిరిలో మహాత్మా గాంధీ గారు మరి తన శాంతియుత పోరాటాన్ని కొనసాగిస్తూ నేడు భారతదేశానికి స్వాతంత్రం తీసుకువచ్చిన మహనీయుడు మహాత్మా గాంధీ జాతిపితగా కొనసాగిస్తున్న తరుణంలో మన్మోహన్ గారు ప్రధానమంత్రి ఉన్న హయాంలో పెట్టుకొని దేవుళ్ళని పట్టుకొని రాజకీయం చేసే బీజేపీ పార్టీకి ఖచ్చితంగా బుద్ధి చెప్పాల్సిన అవసరం ఎంతైనా ఉన్నదని చెప్పేసి మేము చింతలమానేపల్లి మండలం తరఫున మేము ఈరోజు ప్రత్యేకంగా డిమాండ్ చేస్తున్నాం. ఇక్కడికి అనేక మంది కొత్త సర్పంచులు వచ్చిర్రు, అందరు నాయకులు ఉన్నారు, ఎంపీపీ గారు కానీ, జడ్పీటీసీ గారు కానీ, మాజీలు అందరు ఉన్నారు. రాబోయే ఎన్నికల్లో ఖచ్చితంగా బీజేపీ పార్టీకి తగిన బుద్ధి చెప్తామని చెప్పేసి మేమందరం హెచ్చరిస్తున్నాం. జై కాంగ్రెస్, జై కాంగ్రెస్. దండే విఠలన్న గారి నాయకత్వం, దండే విఠలన్న గారి నాయకత్వం, సీఎం రేవంత్ రెడ్డి గారి నాయకత్వం, రేవంత్ రెడ్డి గారి నాయకత్వం. ఫాదర్ ఆఫ్ ద నేషన్ అయినటువంటి మహాత్మా గాంధీ గారి యొక్క పేరున్నటువంటి 100 రోజుల ఉపాధి హామీ పథకానికి ఈ కేంద్ర ప్రభుత్వం అయినటువంటి బీజేపీ ప్రభుత్వం జీరామ్జీ అనే ఒక పేరును ప్రకటిస్తూ మొన్న క్యాబినెట్లో బిల్లును ప్రవేశపెట్టడం జరిగింది. ఈ యొక్క బిల్లును ఉపసంహరించుకోకపోతే ఈరోజు గ్రామాల్లో ఎల్లువెత్తినటువంటి ఈ ధర్నాలు రాష్ట్ర వ్యాప్తంగా నిరసనకు దిగుతాం. బీజేపీ పార్టీని అనగదొక్కేదాకా మేము అందరం కూడా తిరగబడతాం. ఆల్రెడీ మొన్న మనం చూసుకున్నట్లయితే సర్పంచ్ ఎన్నికల్లో ఘోర పరాజయం పాలైంది బీజేపీ ప్రభుత్వం. మీరు ఇటువంటి చేసుకుంటా వెళ్తే మీకు రానున్న రోజుల్లో డిపాజిట్ కూడా రావు. అదేవిధంగా మీరు భారతదేశ ప్రజలందరికీ కూడా క్షమాపణలు చెప్పి బిల్లును ఉపసంహరించుకోకపోతే వచ్చే రోజుల్లో తీవ్ర పరిణామాలు కూడా చూస్తారని తెలియజేస్తూ జై కాంగ్రెస్, జై కాంగ్రెస్. ప్రవేశపెట్టినప్పుడు పార్లమెంటులో బిల్లు ఆమోదం చేసి గరీబ్ ప్రజల కోసం, పేద ప్రజల కోసం ఉపాధి హామీ పథకానికి మహాత్మా గాంధీ పేరు పెట్టడం జరిగింది. ఇలా కక్షపూరితంగా దేశంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం
మహాత్మా గాంధీ పేరును తీసేస్తూ రామ్జీ అనే పేరును నమోదు చేయడం కొరకు పార్లమెంట్లో బిల్లు పెట్టడం జరిగింది. ప్రభుత్వం ఏదైనా చేస్తే కొత్త పథకం తీసి దానికి పేరు పెట్టాలి, కానీ కాంగ్రెస్ ప్రభుత్వం పెట్టినటువంటి పేర్లను మారుస్తూ ప్రజలను తప్పుతో పట్టిస్తూ ఉన్నది. ఏదైనా అభివృద్ధి కార్యక్రమాలు చేయాలి, కానీ ఇవాళ రాముడి పేరు చెప్పి ప్రజలను విభజించి పాలించడం అనేది కేంద్ర ప్రభుత్వం చేస్తున్నటువంటి తప్పు. కాబట్టి దీన్ని ప్రజలు గమనిస్తూ ఉన్నారు. ఇలాంటి తప్పిదాలు చేయొద్దు. ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం గరీబుల కోసం, పేద ప్రజల కోసం అనేక కార్యక్రమాలు చేసింది. ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడే రైళ్లు స్థాపితం చేయబడింది, బళ్ళు స్థాపితం చేయబడింది, అనేక కార్యక్రమాలు, పోస్ట్ ఆఫీసులు కానీ చెప్పుకుంటూ పోతే అనేక కార్యక్రమాలు పేద ప్రజల కోసం కాంగ్రెస్ ప్రభుత్వం పనిచేస్తూ ఉంటే ఇలా బీజేపీ ప్రభుత్వం దేవుని పేరు చెప్పుకొని ప్రజలను విభజిస్తూ ఉన్నది. కాబట్టి ప్రజలందరూ గమనిస్తూ ఉన్నారు. ఖబర్దార్ బీజేపీ ప్రభుత్వానికి మేము హెచ్చరిస్తూ ఉన్నాం. ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి జాతీయ ఉపాధి హామీ పథకానికి మహాత్మా గాంధీ గారి పేరును కొనసాగించాలని కోరుతూ ఈ నిరసన కార్యక్రమం చేపట్టడం జరిగింది. జై కాంగ్రెస్, జై కాంగ్రెస్, రేవంత్ రెడ్డి గారి నాయకత్వం, రేవంత్ రెడ్డి గారి నాయకత్వం, దండ విఠల్ గారి నాయకత్వం. నేడు చింతలమానపల్లి మండల కేంద్రంలోని కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకానికి మహాత్మా గాంధీ గారి పేరును తొలగించి జీ రామ్జీ పేరుతో కేంద్ర ప్రభుత్వం కొత్త చట్టం ద్వారా ఉపాధి హామీ పథకాన్ని హరించి కొత్త బిల్లు తేవడానికి ప్రయత్నిస్తున్న క్రమంలో ఈరోజు దండ విఠల్ సార్ గారి ఆధ్వర్యంలో మరియు మండల అధ్యక్షులు ఉమామహేశన్న గారి ఆధ్వర్యంలో ఇక్కడ నిర్వహించిన కార్యక్రమంలో పార్టీలకు అతీతంగా నిరసన కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. గ్రామీణ ప్రాంతాల్లోని నిరుపేదల కోసం 2005వ సంవత్సరంలో నాటి స్వర్గీయ ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారి ఆలోచనతో అప్పటి ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ గారు మరియు యూపీఏ చైర్పర్సన్ శ్రీమతి సోనియా గాంధీ గారు ఈ పథకాన్ని గ్రామీణ ప్రాంతాల్లో వలసలు వెళ్లకుండా మరియు పేద ప్రజలకు ఉన్న ఊర్లోనే ఉపాధి దొరకడానికి ఈ పథకాన్ని ప్రవేశపెట్టి నిరుపేద గ్రామీణ ప్రజల కోసం ఒక గొప్ప సంకల్పంతో మంచి పథకాన్ని ప్రవేశపెట్టి దానికి మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంగా దానికి నామకరణం చేస్తే నేడు కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం ఆ పేరును తొలగించి ఒక దేశానికే స్వాతంత్రం తెచ్చిన మహాత్ముని పేరును తొలగించి జీ రామ్జీ పేరును కొనసాగించే విధంగా బిల్లును తేవడం అనేది ఒక చాలా దురదృష్టమైన చర్యగా భావిస్తూ ఈ బిల్లును వెంటనే ఉపసంహరించుకొని దేశ ప్రజలందరికీ ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి ఉపాధి హామీ కూలీలకు క్షమాపణ చెప్పి ఈ బిల్లుని వెంటనే ఉపసంహరించుకోవాలని ఈ ప్రజా సంఘాల ఆధ్వర్యంలో ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ తరపున మేము డిమాండ్ చేస్తున్నాం. రాబోయే రోజుల్లో ఈ పథకానికి ఈ బిల్లుని ఉపసంహరించుకోకపోతే తప్పకుండా రాబోయే రోజుల్లో జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంలో పనిచేస్తున్నటువంటి కూలీలు మరియు ప్రజా సంఘాలు ప్రతి ఒక్కరూ దీనిని ఖండించి రాబోయే రోజుల్లో ఓటు ద్వారా బీజేపీ ప్రభుత్వానికి తప్పకుండా బుద్ధి చెప్తారని తెలియజేస్తూ ఈ యొక్క గొప్ప అవకాశం ఇచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ దండ విఠల్ సార్ గారి నాయకత్వం, రేవంత్ రెడ్డి గారి నాయకత్వం, మల్లికార్జున్ ఖర్గే గారి నాయకత్వం, రాహుల్ గాంధీ గారి నాయకత్వం. జై కాంగ్రెస్, జై కాంగ్రెస్.